హరే కృష్ణ అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందామండి. ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాస్. ఉన్నాయి. హరే కృష్ణ ప్రెసెంటేషన్ కనబడుతుందండి? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. అందరూ మ్యూట్ లో పెట్టేసినట్టున్నారు ప్రభుజీ, అందుకే వినిపించట్లేదు. ఓకే మాతాజీ, దయచేసి అందరూ సైలెంట్ లో ఉండండి. సో సెషన్ స్టార్ట్ చేసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనము 11వ అధ్యాయము విశ్వరూపము, ఈ యొక్క అధ్యాయంలో మనం 35, 36వ శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సంజయం వాచ ఏతత్రుచ్వా వచనం కేశవస్య కృతాంజలిస్వరేపమాన కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సదద్గదం భీత ప్రణమ్య. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, ఓ రాజా, దేవాది దేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల అతనికి ప్రణామములు అర్పించెను. భీతిని కూడిన వాడై అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. అర్జునం వాచా స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది. ఈ విధముగా ప్రతి ఒక్కరూ నీ ఎడ ఆసక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు సగౌరవముగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు భయకంపితులై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే జరుగుచున్నది.
హరే కృష్ణ. సో నిన్నటి వరకు కూడా మనము స్వామి యొక్క కాల రూపం గురించి మనము నేర్చుకున్నాం అన్నమాట. స్వామి ఏం చూపించారు అర్జునుడికి, మొత్తము విశ్వరూపం అంతా కూడా చూపించిన తర్వాత ఏమైంది, మొత్తము అందులో ఆయన మొత్తం ఆ యుద్ధంలో జరిగేటువంటి పరిణామాలు ఏముంది, ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి అనేటువంటి విషయాలు కూడా స్వామి చూపించారు. అందులో కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు, చాలా వేగంగా స్వామి యొక్క నోటిలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. సో ఇవంతా కూడా చూపించిన తర్వాత అర్జునుడికి చాలా భయం వేసి, ఎవరు మీరు అని అడిగితే గనక స్వామి చెప్తారు, కాలోస్మి, నేను కాలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, అందరినీ కూడా నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. సో కాబట్టి అర్జున, వీళ్ళందరూ ఎవరైతే ద్రోణుడు, కర్ణుడు, భీష్ముడు, జయద్రథుడు వీళ్ళందరూ కూడా నా చేత ఆల్రెడీ చంపేయబడ్డారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు ఆల్రెడీ కూడా. సో కాబట్టి ఏం చేయమంటున్నారు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సవ్యసాచి, రెండు చేతులతో కూడా బాణాల్ని చాలా తేలికగా వేయగలిగినటువంటి అర్జున, నువ్వేం చేయమంటున్నారు, నిమిత్త మాత్రుడవు, కేవలం నా చేతుల్లో ఒక పనిముట్టు కింద అవ్వు, అయ్యి నీ యొక్క ధర్మమైనటువంటి యుద్ధాన్ని చేయడం మూలంగా నీకేమవుతుంది, విజయం లభిస్తుంది అని చెప్పి. సో అక్కడ దాకా మనము నిన్నటి శ్లోకం చూసాం. ఇంకా ఈ రోజు శ్లోకంలో మనకి 35వ శ్లోకంలో చెప్తున్నారు, మనకి ఏం చెప్తున్నారు, మనకి ఈ శ్లోకంలోను ఎవరు మాట్లాడుతున్నారు ఈ యొక్క శ్లోకం అంటే కనుక సంజయుడు మాట్లాడుతున్నారు. సంజయుడు ఏమంటున్నారు, సో మీ యొక్క ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు అనమాట, రాజా, ఈ యొక్క దేవదేవుని పలుకులను విన్న పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనములు నొసగెను, భీతిని కూడిన వాడై దగ్గు తిక్కతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. సో ఏం చేస్తున్నారంట, సంజయుడు చెప్తున్నారు అనమాట, ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. సో విశ్వరూపం అంతా కూడా చూశారు, వర్ణన అంతా కూడా ధృతరాష్ట్రుడు విన్నాడు. విన్న తర్వాత ఏమైంది, మళ్ళీ అర్జునుడికి చెప్పారు, అర్జున వాళ్ళందరూ కూడా చంపేయబడ్డారని చెప్పి ఆ విషయాలు ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. సో యుద్ధంలో కౌరవులు ఓడిపోతున్నారు అని కూడా విన్నాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఎక్కడో ఇంకా ఆశ ఉందన్నమాట. ఏంటి ఆశ, అర్జునుడు యుద్ధం మొదట్లో ఇంతకు ముందు అయ్యాడు కదా, కరుణాపూరితుడు అయిపోయి నేను యుద్ధం చేయను అని వెళ్ళిపోయాడు కదా. సో మళ్ళీ అదే విధంగా నేను యుద్ధం చేయను అని చెప్పి మళ్ళీ అర్జునుడు ఏమైనా అంటాడేమో, ఆ విధంగా ఏమైపోతుంది, అర్జునుడు యుద్ధం చేయకపోతే కనుక మళ్ళీ రాజ్యం అంతా కూడా మా వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళు రక్షించబడతారు అని చెప్పేసి అలాగా అనుకుంటున్నారు అనమాట ధృతరాష్ట్రుడు. ఇంకా సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సంజయుడు చెప్తున్నారు అనమాట, లేదు లేదు, అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క ఆదేశాన్ని పాటించడానికి రెడీ అయిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి శ్లోకంలోను ఏం చెప్తున్నారు, మనకి శ్లోకంలో కృతాంజలి రేపమాన కిరీటి. కిరీటి అంటే కనుక ఎవరిని, అది అర్జునుడిని చెప్తున్నారు అన్నమాట కిరీటి అని. ఎందుకు వచ్చింది అర్జునుడికి పేరు కిరీటి అని అంటే కనుక, అర్జునుడు ఎప్పుడైతే కనుక వీళ్ళు వనవాసం చేస్తూ ఉన్నారో, వనవాస సమయంలో యుధిష్ఠిర మహారాజు చెప్పినట్లు అర్జునుడు ఏం చేస్తారు, దివ్యమైనటువంటి ఆయుధాన్ని పొందడానికి ఆయన స్వర్గలోకానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. స్వర్గలోకానికి వెళ్ళడానికి ముందే ఏమవుతుంది, ఆయనకి ఇంద్రుడు తారసపడతారనమాట. తారసపడి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆయన చెప్తారు, ముందుగా నువ్వు శివుణ్ణి ప్రార్థించు, ఆయనకి యొక్క కరుణ, ఆయన యొక్క వరాలు తీసుకో అని చెప్పి చెప్తారన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ శివుడు రావడము, ఒక కిరాతకుడి కింద రావడము, ఆయనతో యుద్ధం చేయటము, ఆయన్ని మెప్పించిన తర్వాత ఆయనకి మళ్ళీ పాశుపతాస్త్రం ఇవ్వడము, అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత మిగతా దేవతలందరూ కూడా వస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా అర్జునుడికి దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఇస్తారన్నమాట, వరాలు ఆయుధాలన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంద్రుడు తండ్రి గారు కదా, ఆయన తండ్రి కాబట్టి ఆయన కూడా ఏం చేస్తారు, అర్జునుడిని పద అని చెప్పేసి స్వర్గానికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి ఇంద్రుడు కూడా ఏం చేస్తారు, ఆయన దగ్గర ఉన్నటువంటి దివ్యమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆయన ఇస్తారు. ఆయుధాలు,
ఒక చాలా సుగంధభరితమైనటువంటి పూమాల ఇస్తారు. అదేవిధంగా దేవదత్త అర్జునుడి యొక్క శంఖం కదండి, స్టార్టింగ్ లో మనం చూసాం. దేవదత్త అని చెప్పి ఆ యొక్క శంఖం కూడా ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత దాంతో పాటు ఏం చేస్తారు, అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి కిరీటాన్ని, హెల్మెట్ అన్నమాట, తల మీద పెట్టుకునే కిరీటం, ఆ కిరీటాన్ని కూడా ఇస్తారనమాట. సో ఆ కిరీటం ఎంత అద్భుతమైనటువంటిది అంటే చాలా మహిమ కలిగినటువంటిది అన్నమాట. సో ఆ కిరీటాన్ని పెట్టుకున్నారు కాబట్టి అర్జునుడికి, ఆయనకి ఏమొచ్చింది పేరు, కిరీటి అని చెప్పి పేరు వచ్చింది అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నారు, ఏతచ్చుత్వా వచనం కేశవస్య. కేశవ, కేశవ అంటే గనక కేసి అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి అతను, కేసి అనేటువంటి రాక్షసుని చంపి. కేశవ అంటే గనక సంస్కృతంలో ఇంకొక అర్థం కూడా వస్తుంది అన్నమాట. కే అంటే కనుక బ్రహ్మ, సా అంటే శివ, వా అంటే కనుక వపు. సో బ్రహ్మ శివుడు కూడా ఆయన యొక్క ఆశ్రయం తీసుకుంటారు కాబట్టి, ఆయనలోనే ఉంటారు కాబట్టి ఆయన ఏమంటారు, కేశవ అని అనటం జరుగుతుంది అన్నమాట. సో ఏం చేస్తున్నారు ఇక్కడ అర్జునుడు, ఏమంటున్నారు ఇక్కడ అర్జునుడు మళ్ళీ మళ్ళీ భీత భీత ప్రణమ్య. సో ఏంటి భీత భీత, మామూలుగా ఎవరికైనా సరే మనం నమస్కారం చేయాలి అంటే కనుక ఒకసారి నమస్కారం చేస్తాం. సో ఇంకా బాగా ఎక్కువ చేయాలి అంటే కనుక రెండవసారి నమస్కారం పెడతాం. వాళ్ళు ప్రతి నమస్కారం పెడితే మనం కూడా ఇంకొకసారి నమస్కారం పెడతాం. సో కానీ అర్జునుడు ఏం చేస్తున్నారు, భీత భీత, మిక్కిలి భయంతో ప్రణామం చేస్తూ ఉన్నారంట. ఎలాగా, మళ్ళీ 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 ప్రణామం చేస్తూ ఉన్నారంట, ఒకసారి కాదు. ఎందుకు మరి అర్జునుడు ఈ విధంగా చేతులు జోడించి అంతలాగా ప్రణామం చేస్తున్నారు? మనం చూసాం, నలకుబేర, మణిగ్రీవ కూడా వాళ్ళకి శాప విమోచనం అయిన తర్వాత ఆ యొక్క దామోదరుడికి ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ కూడాను ప్రణామాలు, ప్రార్థనలు చేస్తారు. రెండు చేతులు కూడా జోడించి వాళ్ళు ప్రార్థనలు చేస్తారనమాట. మరి అర్జునుడు ఏం చేస్తున్నారు, ఆయన కూడా ప్రణామాలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు ఆయన, మళ్ళీ 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 చేస్తున్నారు ఆయన భయంతో. ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే కనుక, అర్జునుడు ఇప్పటిదాకా ఏమనుకున్నాడు అని అంటే కనుక, నేనే నా శక్తితోనే నేను యుద్ధం చేస్తున్నాను అని అనుకున్నాడు అర్జునుడు. కానీ ఏమైంది, స్వామి యొక్క విశ్వరూపం అంతా చూసిన తర్వాత ఆయన యొక్క శక్తి ఎలాంటిది, ఎంతవరకు ఉంది ఆయన యొక్క శక్తి, ఆయన దగ్గర నుంచి వచ్చిన శక్తి వల్లనే నేను యుద్ధం చేస్తున్నాను అని చెప్పి అర్జునుడికి అర్థమవుతుంది అనమాట. నేను ఎంత చిన్నవాణ్ణి, ఎంత నిమిత్త మాత్రుడు అనేటువంటి విషయం అర్థమైంది అనమాట అర్జునుడికి. సో ఈ శక్తి అంతా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన శక్తిని వాడుకునే నేను యుద్ధం చేయగలుగుతున్నాను, ఆయన శక్తి లేకపోతే కనుక నాదేం లేదు అని చెప్పి అర్జునుడికి ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో, అహంకారం అంతా కూడా నాశనం అయిపోయింది అనమాట. సో అందుకే అర్జునుడు ఏం చేస్తున్నారు, ఆ భయంతో మళ్ళీ 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 ఆయన ఆయన ప్రణామాలు చేస్తూ ఉన్నారనమాట భయంతో. ఎందుకంటే కనుక నేను అపరాధిని, అపరాధిని అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు, ప్రణామం చేస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క ప్రణామాలు ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు మనకి 36వ శ్లోకంలో. ఇప్పుడు మళ్ళీ 36వ శ్లోకం నుంచి అర్జునుడి యొక్క ప్రార్థనలు అన్నమాట, విశ్వరూపానికి అర్జునుడి యొక్క ప్రార్థనలు మనకి మొదలవుతాయి అన్నమాట. సో అర్జునుడు ఏం ప్రార్థనలు చేశారు 36వ శ్లోకం నుంచి అనేటువంటిది మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అర్జునుడు ఏం చేస్తున్నారు, మొదటి శ్లోకంలో ఏం చెప్పారు, చాలా స్వామి యొక్క నామం గురించి ఆయన విశేషంగా కీర్తించడం జరిగింది అన్నమాట. ఏం చెప్తున్నారు ఆయన, నీ నామాన్ని విన్న వెంటనే లోకమంతా సంతోషించి ప్రతి ఒక్కరూ కూడా నీ నామం పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధ సమూహాలందరూ కూడా నీకు గౌరవపూర్వకంగా అంజలి ఘటిస్తున్నారు. కానీ ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, పారిపోతున్నారంట. అన్ని వైపులకి కూడా వాళ్ళు చెల్లాచెదరయ్యి పారిపోతూ ఉన్నారంట. సో ఇంకేం చెప్తున్నారు అర్జునుడు, ఇదంతా కూడా కరెక్ట్ గానే జరుగుతుంది, మీరు ఆ విధంగా చేయడం కూడా చాలా కరెక్టే అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నారు అన్నమాట. సో స్వామి యొక్క నామం యొక్క విశేషం గురించి చెప్తున్నారు అనమాట. ఏమవుతుంది, స్వామి యొక్క నామం తీసుకుంటే గనక మొత్తం ప్రపంచం అంతా కూడా సంతోషమయం అయిపోతుంది స్వామి యొక్క నామం. ప్రతి ఒక్కళ్ళు కూడా, సో మనకి భాగవతంలో చెప్తారనమాట, కుమారులు, నలుగురు కుమారులు కూడా చెప్తారు.
కేవలం జంతువులు మాత్రమే స్వామి యొక్క నామానికి జంతుప్రాయం జంతు ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే స్వామి యొక్క దివ్య నామానికి పట్ల వాళ్ళు ఆకర్షితులు కారు. స్వామి యొక్క దివ్యనామం పట్ల మిగతా వాళ్ళందరూ కూడా స్వామి యొక్క నామం పట్ల ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. సో స్వామి యొక్క నామానికి, ఆయన యొక్క రూపానికి, ఆయన యొక్క గుణాలకి ఆయనకి తేడా లేదు, ఏమి తేడా లేదు. ఎందుకంటే గనక ఆయన అబ్సల్యూట్ పరమ సత్యం కాబట్టి. మనకైతే గనక మన పేరు వేరు, మనం వేరు, మన శరీరం వేరు, ఆత్మ వేరు, అన్ని వేరు వేరు. బట్ ఆయనకి అలాంటిది ఏమీ లేదు, అంతా ఒకటే. ఆయనకి శరీరము, ఆయన యొక్క నామము, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క లీలలు అన్ని కూడా దివ్యము, ఆధ్యాత్మికాలు అన్ని కూడాను. సో ఎప్పుడైతే గనక మనకి శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు చెప్తారు, ఏమని చెప్తారు? నామ్నా మకారి బహుదాని సర్వశక్తి. మొత్తం ఆయన యొక్క నామంలోనే మొత్తము శక్తులన్నీ కూడా మొత్తం అంతా కూడా పెట్టేశారంట. స్వామి కంటే కూడా మన స్వామికి ఏమైనా సరే అపరాధాలు చేసినా సరే స్వామి యొక్క నామం తీసుకుంటే గనక ఆ యొక్క అపరాధాల నుంచి కూడా మనం ముక్తులం అవుతాం, ఆ యొక్క అపరాధాల నుంచి కూడా ముక్తులం అవుతాం అన్నమాట. సో అటువంటి స్వామి యొక్క దివ్య నామాల్ని కనుక మనం తీసుకుంటే కనుక ఏమవుతుంది? మొత్తం ప్రపంచం అంతా కూడా సంతోషం అవుతుంది, ఆనందంతో నిండిపోతారు మొత్తం ప్రపంచం అంతా కూడా. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? యుక్తంగానే జరుగుతుంది అని చెప్తున్నారు మనకి. సో ఏదైనా సరే, ఒక గడ్డి పోచైనా సరే కదలాలి అని అంటే కనుక కృష్ణుడి యొక్క పర్మిషన్ లేనిదే ఏది కూడా కదలదు. సో ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క ప్రణాళిక ప్రకారమే అంతా జరుగుతూ ఉంటుంది. సో మనం కూడా చాలా ప్రణాళికలు వేసుకుంటాం, అలా చేద్దాము, ఇలా చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని. సో కానీ అల్టిమేట్ గా ఎవరి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అంతాను? కృష్ణుడి యొక్క ప్రణాళిక వల్లనే మొత్తం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో మరి భక్తులకి ఏం జరుగుతుంది? భక్తులకైతే కనుక భక్తులు కూడా కొంచెం ప్లాన్ వేస్తారు, కానీ ఏంటంటే కనుక భక్తులకి ఏం టెన్షన్ లేదు. ఎలాగా? ప్లాన్ వర్కౌట్ అయింది అనుకోండి, ఓకే నా ప్లాన్ వర్కౌట్ అయింది, టెన్షన్ లేదు, అది కూడా కృష్ణుడి శాంక్షన్ ఉంది. ఒకవేళ భక్తులకి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా భక్తులకి టెన్షన్ లేదు. ఎందుకంటే కనుక భక్తులకి కృష్ణుడు డైరెక్ట్ గా ఆయన ప్లాన్ చేస్తాడు, వాళ్ళకి జీవితాలను అంతా కూడా డైరెక్ట్ గా ఆయనే నడిపిస్తాడు అనమాట ఆయన. సో కాబట్టి అప్పుడు కూడా వాళ్ళకి టెన్షన్ లేదు, యాంగ్జైటీ లేదు ఎప్పుడు కూడా. అయ్యో అదేం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది అని చెప్పి. అందుకనే భక్తులు ఎలా ఉంటారు? స్వామి యొక్క నామాన్ని తీసుకుంటూ చాలా యాంగ్జైటీ లేకుండా, టెన్షన్ లేకుండా వాళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. మరి యాంగ్జైటీ యొక్క టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే కనుక అది ఎలా వస్తుంది? మరి మనకు కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి, అమ్మో అదేం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, రేపు అదేలాగా ఇదేలాగా అని చాలా టెన్షన్స్ ఉంటాయి. సో భక్తులకు ఉండదంట ఆ టెన్షన్. ఎందుకు ఉండదు అని అంటే కనుక భక్తులకి కృష్ణుడి యొక్క ప్రణాళిక మీద పూర్తిగా నమ్మకము. రక్షయిష్యాతి కృష్ణ, కృష్ణుడు రక్షిస్తాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకం అన్నమాట. ఎప్పుడైతే కనుక అటువంటి దృఢమైనటువంటి నమ్మకం ఉందో మనకు ఉన్నటువంటి ఆ యొక్క యాంగ్జైటీలు ఏమైపోతున్నాయి, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. మరి ఆ నమ్మకం ఎలా వస్తుంది? ఆ నమ్మకం అనేటువంటిది శ్రవణం ద్వారా వస్తుంది. స్వామి యొక్క లీలల గురించి కానీ, స్వామి యొక్క మాటలు కానీ, స్వామి యొక్క నామం తీసుకోవడం మూలంగా. ఎందుకంటే కనుక మొత్తం స్వామి నామకారి బహుదా నిజ సర్వశక్తి, మొత్తం స్వామి యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క నామంలో పెట్టేశారండి. కేవలం ఆ యొక్క నామాన్ని తీసుకుంటేనే ఏమవుతుంది? మనకి స్వామి పట్ల ఎనలేనంత నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం ద్వారా కృష్ణుడి యొక్క ప్లాన్ మీద నమ్మకం ఉంటుంది. కృష్ణుడి ప్లాన్ మీద నమ్మకం వస్తే కనుక మనకి టెన్షనే ఉండదు, చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. సో కృష్ణుడు ఎవరినైనా సరే ఆశీర్వదించారనుకోండి, మంచిదే, వెరీ గుడ్. ఒకవేళ కనుక కృష్ణుడు ఎవరినైనా చంపారనుకోండి, మరి అది మంచిదా?
అంటే గనక అది కూడా మంచిదే. ఎలా మంచిది? ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, వేడి వస్తువు ఏదైనా ఉంది, అది వేడిగా ఉంది అని చెప్పి తెలిసి మనం ముట్టుకున్నాం అనుకోండి, కాలుతుంది. అదే వస్తువు వేడిగా ఉంది అని చెప్పి మనం తెలియకుండా ముట్టుకున్నా సరే కాలుతుంది. ఎందుకంటే కనుక అగ్ని యొక్క వస్తు శక్తి అన్నమాట. వస్తు శక్తి ఏంటి? అగ్ని ఎవరు ముట్టుకున్నా, ఎవరి టచ్ లోకి వచ్చినా కాలుతుంది. అలాగే శ్రీకృష్ణుడి యొక్క శక్తి ఏంటి? వస్తు శక్తి ఏంటంటే కనుక ఎవరు ఆయన కాంటాక్ట్ లోకి వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? డెలివర్ అయిపోతారు. వాళ్ళందరికీ కూడా ముక్తి వచ్చేస్తుంది. కృష్ణుడి చేతిలో చంపబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పూతన మొదలుపెట్టి తృణావర్త, అఘాసుర, బకాసుర, ఇంకా రకరకాలైనటువంటి రాక్షసులు, అందరూ కూడా ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా డైరెక్ట్ వైకుంఠం. అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఎక్కడ ఆగలేదు మళ్ళీ మధ్యలో. సో కృష్ణుడితో పాటు మనం సంపర్కంలోకి వస్తే ఆ విధంగా ఉంటుంది. కృష్ణుడితో సంపర్కానికి వస్తే కనుక. కానీ మనం ఏంటి, ఆ రాక్షసుల కింద వచ్చినా సరే ఆయన డెలివరీ చేస్తారు కదా అని చెప్పేసి మనం కూడా కృష్ణుడికి ప్రతికూలంగా ఉండకూడదు. కృష్ణుడికి మనం అనుకూలంగా మన యొక్క భక్తి సేవ చేయాలి. అనుకూల్యేన కృష్ణానుశీలనం. కృష్ణుడికి మనము అనుకూలంగా మనము ఆ యొక్క సేవ అనేటువంటిది చేయాలి. సో మరి కృష్ణుడితోటి సంపర్కంలోకి ఎలాగొస్తామండి? మరి కృష్ణుడు మరి మాకు కనపడరు కదా, కృష్ణుడు అవతారం ఇప్పుడు కరెంట్ లో లేదు కదా అంటే గనక ఆయన ఏం వదిలిపెట్టలేదు. ఆయన మనతో పాటే ఉన్నారు. మనందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉన్నారు. మనందరి కోసము మన సేవలు అందించుకోవడానికి ఆయన మందిరాల్లో అర్చా విగ్రహ రూపంలో ఆయన ఉన్నారు. ఇంకా ఆయన మనందరికీ కూడా ఎప్పుడూ కూడా మనతో పాటే ఉండడానికి, మన నాలుక మీదే ఉండడానికి ఆయన యొక్క నామం ఇచ్చారు మనకి. సో ఆ యొక్క నామాన్ని కనుక మనం కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది? మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క సంపర్కంలోనే ఉంటాము ఎప్పుడు కూడా. సో ఏం చెప్తున్నారు ఆయన? మచ్చిత్త 10వ అధ్యాయంలో 9వ శ్లోకంలో మనకి స్వామి చెప్పారు. మనకి ఏం చెప్పారు అక్కడ? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. ఏం చేస్తారంట? భక్తులందరూ కూడా ఎప్పుడు కూడాను ఒకరికొకరు స్వామి గురించి చర్చించుకుంటూ ఉంటారు, ఆయన చేసిన లీలల గురించి. ఇద్దరు బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి, వ్యాపారులు ఉంటే కనుక వాళ్ళిద్దరు కలిస్తే కనుక దేని గురించి మాట్లాడుకుంటారు? వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు కలిస్తే కనుక దేని గురించి మాట్లాడుకుంటారు? చదువు గురించి మాట్లాడుకుంటారు, విద్య గురించి మాట్లాడుకుంటారు. మరి ఇద్దరు భక్తులు కలిస్తే కనుక దేని గురించి మాట్లాడుకుంటారు? న్యాచురల్ గా కృష్ణుడి గురించే మాట్లాడుకుంటారు. అటువంటి భక్తుల సాంగత్యంలో ఏముంటుందంటే ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణుడి గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా చర్చించుకోవడం మూలంగా వాళ్ళు ఏమవుతుంది? గొప్ప సంతృప్తిని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారంట వాళ్ళు. ఎలా ఉంటుందంటే భక్తులకి రోజు పండగే. వాళ్ళకి భక్తులకి మిగతా వాళ్ళు అయితే కనుక ఏదో పండగ వచ్చిన రోజే స్పెషల్ గా చేసుకుని అవన్నీ కూడా స్వామికి ప్రసాదం అన్ని కూడా పెట్టి తింటూ ఉంటారు. భక్తులైతే ఏం చేస్తూ ఉంటారు? రోజు ఏది చేసుకున్నా సరే స్వామికి అర్పించి వాళ్ళు ప్రసాదమే తింటూ ఉంటారు. ప్రతిరోజు పండగే. ఇంకా ఏంటి? పండగ అంటే కనుక ఏముండాలి? ఆనందం ఉండాలి. భక్తులకి ఏముంది? ఎప్పుడు కూడా నిరంతరము స్వామి యొక్క లీలల గురించి, నామాన్ని గురించి, వాటి గురించి అంతా కూడా చర్చించుకుంటూ ఉంటారు. అలా చర్చించుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది? వాళ్ళకి ఎంతో ఆనందం వస్తుంది. ప్రతిరోజు కూడా భక్తులకి పండగే. ఏం పండగ? అందుకే మనకి ఇస్కాన్ లో పెడతారనమాట, శ్రవణ ఉత్సవం అని పెడతారు. అంటే కనుక డైరెక్ట్ గా ప్రతిరోజు కూడా లెక్చర్స్ ఉంటాయన్నమాట. గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లెక్చర్స్ ఇస్తారు. తర్వాత ఏం చెప్తారు? కీర్తన్ ఫెస్టివల్, సంకీర్తన్ ఫెస్టివల్. సో అందులో ఏమవుతుంది? మొత్తం సంకీర్తన, గొప్ప గొప్ప కీర్తనీయర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా స్వామి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారు.
పాడుతూ ఉంటారు హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంతో చక్కగా అన్నమాట. సో మాయాపూర్ లో కూడా కీర్తన్ ఫెస్టివల్ జరుగుతుంది గౌరవ పూర్ణిమకి ముందు. అలాగే లోకల్ టెంపుల్స్ లో కూడా అప్పుడప్పుడు కూడా కీర్తన్ ఫెస్టివల్స్ పెడుతూ ఉంటారన్నమాట. సో పెట్టినప్పుడు ఆ కీర్తన్ ఫెస్టివల్ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు, ఇంకా స్వామి యొక్క నామాన్ని ఆ కీర్తనలో ఉంటే కనుక అక్కడి నుంచి రాబుద్ది అవ్వదు అనమాట. ఇంకా అక్కడే ఉండాలి, ఇంకా అక్కడే కీర్తన కంటిన్యూ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. టైం ఎలా అయిపోతుందంటే ఎన్ని గంటలు ఉన్నా సరే ఒక సెకండ్ లాగా టైం అంతా కూడా అయిపోతుంది అనమాట. సో భక్తులకి ఎలా ఉంటుంది, టైం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. భక్తులకి ఫాస్ట్ గానే అయిపోతుంది, ఆనందంగానే అయిపోతుంది. ప్రతిరోజు కూడా పండగే వాళ్ళకి. ఏమవుతుంది, ప్రతిరోజు కూడా వాళ్ళకి సంతృప్తి ఆనందము అన్ని కూడా వస్తూ ఉంటాయి భక్తులకి అంతా కూడా. ఇంకా ఏమవుతుంది, భక్తులకి ఆ యొక్క యాంగ్జైటీలు టెన్షన్స్ ఏమీ ఉండవు, మొత్తం అన్ని కూడా పోతాయి. ఇంకా భక్తులకి వాళ్ళ మనస్సు కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది, అన్నమాట. ఇంకేం చెప్తున్నారు మనకి ఇక్కడ, ఏం చెప్తున్నారు ఇంకా ఈ శ్లోకంలోనూ, ఇక స్వామి యొక్క నామాన్ని సిద్ధ సమూహాలు వాళ్ళందరూ తీసుకుని చాలా ఆనందపడుతున్నారు అని చెప్తున్నారు. మరి తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు రాక్షసులు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, స్వామి యొక్క నామాన్ని విన్న వెంటనే, స్వామి యొక్క ఆ యొక్క విశ్వరూపాన్ని చూసిన వెంటనే వాళ్ళు పారిపోతున్నారు. అటు ఇటు అందరూ పారిపోతున్నారు. ఇక మనం కూడా స్వామి యొక్క నామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది, మన హృదయంలో కూడా ఎన్నో కల్మషాలు ఉన్నాయి. ఎన్నో కల్మషాలు. ఎంతో మంది శత్రువులు ఉన్నారు, అరిషడ్ వర్గాదులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఈ అరిషడ్ వర్గాదులు అన్నీ ఉన్నాయి. ఎన్నో కల్మషాలు, ఎన్నో కోరికలు, అనవసరమైనటువంటి కోరికలు, ఎన్నో ఇంప్రెషన్స్, ఎంతో మంది మీద కోపాలు, ద్వేషాలు. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది ఎంజాయ్ చేయాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నో కల్మషాలు ఉన్నాయన్నమాట. సో స్వామి ఎలా వస్తే గనక, ఆయన యొక్క నామాన్ని తీసుకుంటే గనక రాక్షసులు ఎలా పారిపోతున్నారో అదే విధంగా మనం కూడా స్వామి యొక్క నామాన్ని తీసుకుంటే గనక మన యొక్క హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా ఆటోమేటిక్ గా పారిపోతాయి. చైతన్య మహాప్రభు మొదటి శ్లోకంలోనే చెప్పారు, చేతో దర్పణం మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం. చేతో దర్పణ మార్జనం, మన హృదయంలో ఉండేటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి స్వామి యొక్క నామాన్ని మనం శ్రద్ధగా తీసుకుంటూ ఉంటే కనుక. అటెంటివ్ చాంటింగ్. సో నామాపరాధాల్లో 11వ నామాపరాధం ఏంటి, మనము ఆ యొక్క నామాన్ని తీసుకునేటప్పుడు చాలా శ్రద్ధగా తీసుకోవాలి. ఆ యొక్క నామాన్ని, ఆ నామాన్ని మనం అటెంటివ్ గా వినాలి. ఏమవుతుంది, ఆ విధంగా మనం అటెంటివ్ చాంటింగ్ చెయ్యకపోతే కనుక ఇంకొక ప్రాబ్లం వస్తుందంట. ఏమొస్తుందంట, ఈ యొక్క భౌతిక పరమైనటువంటి కోరికల పట్ల భక్తుడు మళ్ళీ ఆకర్షితుడయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందంట. ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షితుడయ్యే అవకాశం ఉంటుందంట. సో అందుకని మనం నామజపం చేసేటప్పుడు ఎలా చేయాలి, ర్యాప్ట్ అటెన్షన్. ఎలాగా, మన సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాం అనుకోండి, థియేటర్ బయట ఏం జరిగిందని చెప్పి మనం పట్టించుకుంటామా, ఏం పట్టించుకోం. మన పక్కవాడు ఎవరున్నారనేది మళ్ళీ వాడు ఇంటర్వెల్ వస్తేనే గానీ, లైట్లు వేస్తేనే గానీ మనకు తెలీదు. అంత అలాగా మనము ఆ సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. స్క్రీనే చూస్తాము, పక్కన వాడు ఏం చేస్తున్నాడు, ఇటేపు వాడు ఏం చేస్తున్నాడు, ఏం పట్టించుకోం మనం. అలాగే మనము నామజపం చేసేటప్పుడు కూడా మనం చెప్పేటువంటి నామము, వినేటువంటి నామం మీదే మన యొక్క దృష్టి అంతా ఉండాలి. బయట ప్రపంచం అంతా కూడా ఏమైపోయినా సరే నాకు అనవసరం, ఏం జరిగినా నాకు అనవసరం. నేను కృష్ణుడు, మా ఇద్దరి మధ్య ఆ యొక్క మీటింగ్ ఉంది, మీటింగ్ జరుగుతుంది, మిగతావన్నీ కూడా నాకు అనవసరం. సో ఆ విధంగా మనము ఈ యొక్క నామజపం చేయాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, మన హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇంకా ఈ యొక్క భగవద్గీత యొక్క పఠనము ఎంత ముఖ్యము అని అంటే కనుక, ఆ యొక్క భగవద్గీత గీతా మహత్యంలో
ఒక చక్కని కథ వస్తుంది అనమాట. సునంద అనేటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడంట. సో ఏమవుతుంది, ఆయన ప్రతిరోజు కూడా కంటిన్యూస్ గా యొక్క భగవద్గీతని ఆయన పఠనం చేస్తూ ఉండేవాడంట ప్రతిరోజు కూడా. సో ఒక రోజు ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆయన వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే గనక ఇదివరకు ఇప్పటిలాగా హోటల్స్ అవి లేవు కదా, ధర్మశాలలు ఉండేవాడు. సో ఆ ప్రదేశంలో ఏ ధర్మశాల అయితే ఉందో ఆ ధర్మశాలకు వెళ్ళి ఆ రోజు రాత్రి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నాడంట. తీసుకుంటే కనుక ఆ ధర్మశాలకి దగ్గరలోనే ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అనమాట. సో వాడికి ఏంటంటే కనుక అప్పుడప్పుడు వచ్చి ఎవరైతే యొక్క ధర్మశాలలో రెస్ట్ తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా తినేస్తూ ఉంటాడు అన్నమాట. వస్తాడు ఈ యొక్క సునంద బ్రాహ్మణుడు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా వస్తాడు. వచ్చి ఈ సునంద బ్రాహ్మణ్ణి తీసి పక్కన పడేసి మిగతా వాళ్ళందరినీ కూడా తినేస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన సునంద బ్రాహ్మణ ఈయన ఏం చేస్తాడు అంటే కనుక మళ్ళీ గీతాన్ని పఠనం చేస్తూ ఆయన దగ్గర కొంచెం మంత్రజలం ఉంటే కనుక ఆ మంత్రజలాన్ని ఆ యొక్క బ్రహ్మరాక్షసుల పైన వేస్తారండి. వేస్తే గనక వెంటనే ఆ యొక్క బ్రహ్మరాక్షసుడికి చతుర్భుజ రూపం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆయనే కాదు, అప్పుడే ఆయన తిన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ యొక్క వాళ్ళ మీద కూడా చల్లితే గనక వాళ్ళందరూ కూడా చతుర్భుజ రూపం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయారు. సో ఈ యొక్క భగవద్గీత అంటే గనక శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలు అన్నమాట. ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఆయన యొక్క రూపానికి, ఆయన యొక్క నామానికి, ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క అర్చా విగ్రహానికి, ఆయన యొక్క మాటకి తేడా లేదు. ఎందుకంటే కనుక ఆయన అబ్సల్యూట్ కాబట్టి. సో ఆయన యొక్క నామాన్ని కలియుగంలో మనకి చైతన్య మహాప్రభు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు మనకి? కృష్ణ భజో కరో కృష్ణ శిక్ష. సో ఎక్కడైనా సరే కృష్ణ నామాన్ని తీసుకుంటూ ఉండు, కృష్ణుడు గురించి అందరికీ చెప్తూ ఉండు అని చెప్పారు. ఇంకేం చెప్పారు ఆయన? భారత భూమిలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క జన్మని వాళ్ళు సార్థకం చేసుకోవాలి కృష్ణ భక్తిని తీసుకోవడం మూలంగా. అంతేకాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారత భూమికి బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి ప్రయత్నించాలి. సో చైతన్య మహాప్రభు ఈ విధంగా మన అందరికీ కూడా చెప్పారన్నమాట. సో ఇదే విషయాన్ని అర్జునుడు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో అన్నమాట, 36వ శ్లోకంలో. మీ యొక్క నామాన్ని తీసుకోవడం మూలంగా మొత్తం ప్రపంచమంతా కూడా ఏమవుతుంది? ఎంతో సంతోషం కలుగుతుంది. మొత్తం లోకమంతా కూడా అందరూ కూడా మీ యొక్క నామం పట్ల ఆసక్తులు అవుతున్నారు. అందరూ కూడా మీకు ఈ విధంగా అంజలి ఘటిస్తున్నారు. కేవలం రాక్షసులు మాత్రమే పారిపోతున్నారు అని చెప్పి అర్జునుడు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి మనకి కలియుగంలో మనము పుట్టాము కాబట్టి చైతన్య మహాప్రభు మనందరి మీద కరుణతోటి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ కూడా ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గాన్ని చాలా తేలికగా మనందరికీ కూడా అనుసరించేటువంటి పద్ధతిని మనకి ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం చక్కగా వినియోగించుకొని ఆ యొక్క భగవత్ ప్రాప్తి పొందడానికి మనము ప్రయత్నించాలి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ భగవానుడి యొక్క దివ్యత్వాన్ని, ఆయన ఔన్నత్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఆయన ఇంకా మీరు అన్నట్టుగా ఆయనకి మనకి ఏది మంచో ఏది చెడో ఆయనకు అన్నీ తెలుసు. మనం ఆయనకి సర్వస్వ శరణాగతులు కావాలి, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఆయన మీద ఆ విశ్వాసం అనేది మనకి ఎప్పుడైతే గట్టి పడుతుందో ఖచ్చితంగా మనం ఆయనకి భక్తులం కాగలుగుతామని, ఎప్పుడైతే మేము ప్రతిరోజు ఆయన విభూతులు, ఆయన యొక్క లీలలు, ఆయన ఔన్నత్యం అన్నీ తెలిసే కొద్ది ప్రభుజీ ఆయన అసలుకి ఎంత అద్భుతమైన వాడు అనేది మేము ఈ ప్రతిరోజు శ్రవణం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా గురువులకు చెప్పండి. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. సో అందరికీ కూడా ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పాప బర్త్డే కృష్ణ ప్రభుజీ దండక్రమ. హరే కృష్ణ. చెప్పండి. మా పాప హరే కృష్ణ ప్రభుజీ. ఏం పేరండి పాపది?
కృష్ణవేణి ప్రభుజీ. కృష్ణవేణి తన క్లాస్ లో కృష్ణవేణిది బర్త్డే అంటండి ఈరోజు, కృష్ణవేణి గారిది. సో అందరూ కూడా ఒక 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్దాము. ఆవిడ చక్కగా ఈ యొక్క భక్తిలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్ళాలని అందరూ కూడా ప్రార్థిద్దాము. 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి అందరూ కూడాను. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, అర్జునుడికి కిరీటాన్ని ఇచ్చేది శివుడా ప్రభుజీ, బ్రహ్మదేవుడా? వినలేదు ప్రభుజీ. కిరీటాన్ని ఇచ్చింది ఇంద్రుడే. ఇంద్రుడా ప్రభుజీ? ఉమ్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అర్జునుడు పాండురాజు కొడుకు అంటారు కదా, ఇంద్రుడు కొడుకు అని చెప్తున్నారు ఏంటి? అక్కడ ఏమైనా స్టోరీలు ఉన్నాయా? నాకు తెలీదు. ఏంటండి? అర్జునుడు పాండురాజు కొడుకు కదా, ఇంద్రుడు కొడుకు అని చెప్తున్నారు కదా మీరు. యాక్చువల్ గా మనకి మహాభారతంలో వస్తుందండి. యాక్చువల్ గా పాండురాజుకి ఏమవుతుందంటే గనక వివాహం అయిన తర్వాత పాండురాజుకి శాపం వస్తుంది అనమాట. ఎప్పుడైతే గనక ఆయనకి స్త్రీ సంభోగం చేస్తే గనక నువ్వు వెంటనే చనిపోతావు అని చెప్పి ఆయనకి శాపం అన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు, మొత్తం రాజ్యం అంతా కూడా వదిలిపెట్టేసి కుంతి అదే విధంగా మాద్రి ఇద్దరు భార్యలు ఉంటారన్నమాట. వాళ్ళిద్దరిని తీసుకుని ఆయన వనవాసానికి వచ్చేస్తారనమాట. కానీ ఏమవుతుందంటే కుంతీదేవికి దుర్వాస ముని వలన ఒక వరం ఉంటుందన్నమాట. ఆ యొక్క మంత్రం చెప్పిస్తే కనుక ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళు వచ్చి ఆవిడతోటి కలిసి ఆవిడకి సంతానాన్ని ఇస్తారనమాట. సో ఆ వరం ఎప్పుడు వస్తుంది ఆవిడకి? పెళ్ళవ్వక ముందు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ పని చేస్తుందా లేదా ఈ మంత్రం అని చెప్పేసి ఆవిడ సూర్యుడి వైపు చూసి ఆ మంత్రాన్ని ఆవిడ పఠిస్తుంది అనమాట. వెంటనే సూర్యుడు వచ్చేస్తారనమాట. సో ఆవిడ చెప్తుంది అనమాట, లేదు లేదు నేను ఇంకా వివాహం అవ్వలేదు, నాకు ఇలాగా సంతానం అది కూడా ఇవ్వద్దు అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. అప్పుడు సూర్యుడు అంటారు, ఆ యొక్క మంత్రం యొక్క ప్రభావము, ఆ శక్తి, నేను ఖచ్చితంగా నీకు సంతానాన్ని ఇవ్వాల్సిందే. సో వేరే ఆప్షన్ లేదు, ఆ మంత్రబద్ధుడిని నువ్వు పఠించావు కాబట్టి నేను ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన ఏం చేస్తారు, అప్పుడు ఆవిడకి సంతానం కలుగుతుంది అనమాట. కర్ణుడు అనమాట. సో మళ్ళీ ఏంటంటే కర్ణుడు సూర్యుడి పుత్రుడు కింద కూడా వస్తాడు. అవునండి, కింద కాదండి, సూర్యుడి పుత్రుడే ఆయన. ఓకే. సో అప్పుడు కుంతీదేవి ఏం చేస్తుంది, గంగా నదిలో వదిలిపెట్టేస్తుంది అనమాట. మళ్ళీ లోకులు ఏమంటారు అని చెప్పేసి వదిలిపెట్టేస్తుంది అనమాట. భగవంతుడి మీద ధ్యానించి వదిలిపెట్టేస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, పాండురాజు తోటి కుంతీదేవి డిస్కస్ చేస్తుంది అనమాట. మరి మనకి సంతానం ఉండరు, మన రాజ్యం అది ఎలాగా అని అంటే కనుక పాండురాజు పర్మిషన్ తోటి చెప్తుంది ఆవిడకి, నాకు ఇలాగా ఒక వరం ఉంది, దేవతల్ని ప్రార్థిస్తే కనుక నాకు ఇలాగ సంతానం కలుగుతారు అని చెప్పి చెప్తుంది కుంతీదేవి. అప్పుడు పాండురాజు యొక్క ప్రోద్బలంతో ఏం చేస్తుందంటే కుంతీదేవి అప్పుడు ముగ్గురిని ప్రార్థిస్తుంది అనమాట. మొట్టమొదటిగా యమధర్మరాజుని ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తే కనుక ఆయన వలన యుధిష్ఠిర్ మహారాజు పుడతారు. ఆ తర్వాత వాయుదేవుడిని ప్రార్థిస్తుంది. వాయుదేవుడి వలన భీముడు పుడతారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంద్రుడిని ప్రార్థిస్తుంది. ఇంద్రుడిని ప్రార్థించిన తర్వాత ఆవిడికి అర్జునుడు పుడతారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మాద్రి వెళ్ళి ఈ విషయం తెలుసుకుంటుంది అనమాట, కుంతికి పిల్లలు కలిగారు, మరి నాకు అని ఆవిడకి కూడా ఆశ కలుగుతుంది అనమాట. మళ్ళీ పాండురాజు దగ్గరికి వెళ్ళి ఆవిడ కూడా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, నాకు కూడా పిల్లలు కలిగేలాగా చూడండి, అక్కకి చెప్పండి అంటే కనుక అప్పుడు మళ్ళీ పాండురాజు చెప్తారనమాట మాద్రికి. సో కుంతి మాద్రి కూడా ఈ యొక్క మంత్రం చెప్పు, ఆవిడ కూడా పిల్లలు కావాలంటే కనుక కుంతీదేవి భర్త చెప్పినట్లు ఆ మంత్రాన్ని మాద్రికి చెప్తుంది అనమాట. అప్పుడు మాద్రి అశ్విని కుమారులకు ప్రార్థిస్తే కనుక వాళ్ళ వలన నకుల సహదేవులు పుడతారనమాట. ఎంతవరకు మాకు తెలియదండి, ఈ స్టోరీయే తెలియదు అసలు.
ఇంద్రుడి కొడుకు యమధర్మరాజు కొడుకు అన్నట్టు తెలుసు కానీ ఎలాగయ్యారు అని తెలియదు ప్రభుజీ. సో ఆ విధంగా ఇంద్రుని యొక్క కుమారుడు అన్నాం. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ ఐదుగురు హరే ద్వారా ఐదుగురు ప్రభుజీ అంటే ఏంటండి? కుంతీ దేవికి ఇప్పుడు ఆరుగురిని ప్రార్థిస్తే వాళ్ళ ద్వారా ఆరుగురు అంటే విడివిడిగా వీళ్ళందరూ ఒకే తల్లి పుత్రులు కానీ తండ్రి వేరా ప్రభుజీ? యాక్చువల్ గా పాండురాజు యొక్క కుమారులనే ట్రీట్ చేయబడతారు అనమాట. బట్ అయితే కనుక దేవతల వల్ల ఆవిడికి సంతానం కలిగారు అనమాట. ముగ్గురేమో కుంతికి పుడతారు, ఇద్దరేమో మాద్రికి పుడతారు. తర్వాత ఏమవుతుందంటే కనుక ఒకసారి ఆ యొక్క మాద్రి తోటి శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవు సో మాద్రి తోటి ఆయన కలవడం జరుగుతుంది అనమాట. కలిసిన తర్వాత ఏమవుతుంది, పాండురాజు వెంటనే చనిపోతారు ఆ యొక్క శాప ప్రభావం వలన. అప్పుడు మాద్రి ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు, అప్పుడంతా ఏంటంటే కనుక భర్త చనిపోతే భర్తతో పాటు సహగమనం చేసేవాళ్ళు అనమాట. సో కుంతి అదే విధంగా మాద్రి ఇద్దరు కూడా మేము చనిపోతాము పాండురాజుతో పాటు అంటారనమాట. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు మునులు వాళ్ళందరూ చెప్తారు, మీకు చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారు కదా, ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటే గనక అప్పుడు కుంతి మాద్రి ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకుని చెప్తారన్నమాట. మాద్రి ఏం చేస్తుంది, సో అక్క నా పిల్లల్ని కూడా నువ్వే చూసుకో, నేను భర్తతో పాటు నేను సహగమనం చేస్తాను అని చెప్పి ఆవిడ చనిపోతుంది అనమాట. అందుకే కుంతీదేవి తన సొంత కుమారులు కాకపోయినా సరే సవితల్లా కాకుండా తన సొంత కుమారుల కంటే కూడా ఎక్కువగా నకుల సహదేవుల్ని చూసుకుంటుంది అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు కృష్ణవేణి. థ్యాంక్స్ ప్రభుజీ ప్రేయర్ చేసినందుకు. హరే కృష్ణ ఇంకా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా మాతాజీకి కూడా హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ హరే కృష్ణ. మీ ప్రేయర్స్ కి. థ్యాంక్ హరే యూ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఈ అశ్విని కుమారులే కదా ప్రభుజీ శమనమునికి యవనాన్ని ఇస్తారు? అశ్విని కుమారులేనా? ఎవరికండి? చమనమునికి. సో నాకు సరిగ్గా గుర్తులేదండి ఆ పాస్ట్ టైం యాక్చువల్గా. ఓకే ప్రభు. అంటే ఈ చమనముని ఏమో ఈ సోమరసం ఇస్తే వాళ్ళకి సోమరసం ఇస్తే వీళ్ళకి యవనాన్ని ఇస్తారని చెప్పినట్టుగా నాకు గుర్తులేదు మాతాజీ యాక్చువల్గా. ఓకే ప్రభు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, నవేల ప్రభుపాదికి, నితాయ్ గోర్ ప్రేమానందే. హరి హరి. హరి బోల్. ప్రభుజీ ధన్యవాదాలు.